ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రార్థనా పరుడై ఉన్నాడు. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అనుదినము ఆయన తన వాడుకు చొప్పున గెత్సెమనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉన్నారు. రాత్రంతయు ప్రార్థనలో గడుపుచు పగలు దేవుని రాజ్య సువార్తను ప్రచురించుచు ప్రజలందరికీ మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని విడిపించుచు సంచరించుచుండెను. యేసు ప్రార్థన చేయుచు మనలను ప్రార్థన చేయమని చెప్పుచూ ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువతో ప్రార్థన చేయుడి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థనలను విజ్ఞాపనలను కృతజ్ఞతాస్తుతులను యాచనలను సమర్పించుదుముగాక. ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయ్యున్నది. ప్రియులారా, వ్యక్తిగతముగా ఏకాంతముగా ప్రార్థించుదుముగాక, కుటుంబముతో కలిసి ప్రార్థించుదుముగాక, సంఘముతో కలిసి ప్రార్థించుదుముగాక, ప్రతిరోజు ప్రార్థించుదుముగాక, రోదనతో ప్రార్థించుదుముగాక, వేదనతో ప్రార్థించుదుముగాక, కన్నీళ్లతో ప్రార్థించుదుముగాక, ఉపవాసముతో ప్రార్థించుదుముగాక, అందరి కొరకు ప్రార్థించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచూ ఉన్నాము. మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఈ దినమంతయు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, ఈ దినమున నీ బిడ్డలు చేయుచున్న ప్రయాణములలో, పనులలో, ఉద్యోగములలో, వ్యాపారములలో గొప్ప సఫలత కలుగు చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాను. ప్రజలందరి కొరకు ప్రార్థించుచూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని రక్షించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించి ప్రతి ఒక్కరికి సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. కృప మీకు తోడయుండునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆసక్తి కలిగియుండుము.